హృదయం కూడా మారిపోయింది. ఆడు ఏడ్చేటప్పటికి నా హృదయం కనికరంతో నిండిపోయింది. వెళ్ళి చెప్పు, అతని ప్రార్థన విన్నానని చెప్పు, ఆ శాపం అతను ఉన్నంతకాలం రాకుండా చేస్తానని చెప్పు. వాట్ ఏ గ్రేషియస్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ మెర్సిఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ కంపాషనేట్ గాడ్ వీ హ్యావ్. ఎప్పుడు అనుకోద్దు నా సహోదరి సహోదరుడా, నేను చేసిన పాపాన్ని బట్టి నేను నరకానికి పోతాను, నా పని అయిపోయింది, ఇంతే అని ఎప్పుడు అనుకోవద్దు. నీ చివరి శ్వాస వరకు నువ్వు మారతావని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన రెండు చేతులు చాపి దేవుడు అందరినీ పిలుస్తూనే ఉన్నాడు. రా ప్రభు దగ్గరికి, కంప్లీట్గా మారు మనసు పొందు. దేవుడు ఎవరిని నరకానికి పెడతాడు తెలుసా? దేవుడు ఎవరిని వదిలేస్తాడో తెలుసా? ఎవరైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారో. దయచేసి చెప్తున్నాను, ఎన్ని పాపాల్లో మునిగిపోయినా సరే మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ప్రభు దగ్గర రావడానికి వెనకడుగు వేయొద్దు. ప్రార్థన మానొద్దు. పశ్చాత్తాపం పడడానికి వెనకడుగు వేయొద్దు. కన్నీరు కార్చడానికి వెనకడుగు వేయొద్దు. నువ్వు ఎంత పాపివైనా, నేనెంత పాపినైనా, చివరి శ్వాస వరకు మన బలహీనతల్లో ఉంటూ కూడా ప్రభు దగ్గరికి వద్దాం. కొందరు అనుకుంటారు, నేను త్రాగుబోతుని కదండి, నేను వ్యభిచారిని కదండి, నేను ఇన్ని పాపాలను ఏ మోహం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తానండి. ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఎన్ని పాపాల్లో ఉన్నా సరే గుడి మానద్దు, వాక్యం మానద్దు, పరిశుద్ధ సహవాసం మానద్దు, ప్రార్థన మానద్దు. ఒకరోజు కాకపోతే ఇంకో రోజు దుర్మార్గుడని అహాబు గుండెను మార్చిన దేవుడు, హృదయాన్ని మార్చిన దేవుడు, మన హృదయాన్ని కూడా దేవుడు మార్చుతాడు. దేవుడు ఎవరిని నరకానికి పంపడం దేవుని ఉద్దేశమో కాదు. అందరూ రక్షింపబడాలని దేవుని ఉద్దేశం. అయితే నరకానికి వెళ్ళిపోయేవాడికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే దేవుడు, సమానమైన అవకాశాలు ఇచ్చే దేవుడు. ఎవడి హృదయం కఠినపరుచుకుంటాడో, ఎవడు వేషధారణతోనే బ్రతుకుతాడో వాడు నరకానికి పోతాడు. ఎవడు పశ్చాత్తాపంతో ఓపెన్ అవుతాడో దేవుని దగ్గర, తన హృదయాన్ని ఒప్పుకుంటాడో, ప్రభా హియర్ ఐ యామ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, హియర్ ఐ యామ్, యాక్సెప్ట్ మీ అంటాడు, వాడిని కరుణిస్తాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి,